కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో 10 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పార్క్ను ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ప్రారంభించారు. రత్నరాజు గారి హాస్పిటల్ సమీపంలో నిర్వహించినటువంటి సీసీ రోడ్డు, నిలమ్మ చెరువు గట్టు వద్ద ఏర్పాటు చేసిన మరో ఓపెన్ జిమ్ను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. దొరబాబు గారు మీరు చెప్పండి. కుమార్ సాగర్ మీరు చెప్పండి. రాజు పార్క్ ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజిట్ చేసిన గౌరవనీయులు మన ఎమ్మెల్యే చినరాజప్ప గారికి, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు గారికి, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ మణికుమారి గారికి, ఇతర పార్టీ కూటమి నాయకులకి, ప్రజలకి, మున్సిపల్ స్టాఫ్కి అందరికీ ఏం కాదండి, వాసుకోవడం లో 2 జిమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒకటి ఆల్రెడీ జరిగింది, ఇప్పుడు ఇంకొకటి ఈ రోజు కూడా ఇంకోటి జరుగుతుంది. అలాగే ఇస్మాయిల్ నగర్ పార్క్ లో కూడా జిమ్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలా ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలి, ముఖ్యంగా మహిళలు కూడా వాళ్ళ ఆరోగ్యం పట్ల, వాళ్ళ ఫిట్నెస్ పట్ల శ్రద్ధ వహించాలని మంచిగా మున్సిపాలిటీ ద్వారా చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా. ఈరోజు సామర్లకోట పట్టణంలో 24వ వార్డులో నిమ్మతోట ఏరియాలో మన నీలం చెరువులో జిమ్, తర్వాత ఇస్మాయిల్ నగర్ ఒకటి 3 ఇచ్చే ముందు ఇంకా కూడా తీసుకొస్తాం. అలాగే కమిటీలు కూడా ఒక 6 డజన్ కమిటీలు, పాపు కళ్యాణం కానీ, గ్రామ కమిటీ కానీ, తెలుగు కమిటీ కానీ, ఎస్సీ కమిటీ కానీ, రజీ కమిటీ కానీ, ఇవన్నీ కూడా పూర్తి చేస్తున్నాం. 5 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కూడా పెండింగ్ పెట్టి, అంటే మన టైంలో ప్లాన్ శాంక్షన్ ఇచ్చాను. గత 5 సంవత్సరాలు కూడా చేయలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చి అన్ని శాంక్షన్ ఇచ్చి డబ్బులు ఇచ్చి ప్లానింగ్ కూడా పని మొదలు పెట్టాలి. పని మొదలు పెట్టాలా, పని చేయాలని నాకు తప్పని ఉండాలి. డబ్బులు అన్నీ కూడా చూస్తాయి. అలాగే మనకి మున్సిపాలిటీకి డైరెక్ట్గా వాటర్ రావాలి, మున్సిపల్ అవసరం, పైప్ ద్వారా మంచిగా రావాలని చెప్పి పెట్టాను. అది సామర్లకోటకి, పెద్దాపురం కూడా మనకు 38 కోట్లు, సామర్లకోటకి 38 కోట్లు, పెద్దాపురంకి శాంక్షన్ అయింది. డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా నీరు వచ్చేస్తుంది, ఏలేరు నుంచి వస్తుంది. అలాగే గ్రామాల నుంచి గోదావరి గ్రామాలకు వస్తుంది. మనకి అది కూడా శంకుస్థాపన తొందరగా చేస్తాం, 13 అలాగే 100 పడకల హాస్పిటల్ కావాలి. మన పెద్దాపురం ఇచ్చాం. సామర్లకోటకి, పెద్దాపురం హాస్పిటల్ నేనే కట్టే వచ్చి హాస్పిటల్ బ్రహ్మాండంగా ఉన్నాయి, అందరూ కూడా ఉపయోగించవచ్చు. 100 పడకల హాస్పిటల్ పెద్దాపురంలో 3 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ తీసుకుని అక్కడ కాదు. అది కూడా రంగ సంస్థలు ఇరిగేషన్ నుంచి ఏ విధంగా నిధులు తేవాలి, మున్సిపాలిటీ నుంచి ఏ విధంగా నిధులు తేవాలి, అన్ని ప్రభుత్వ వ్యవస్థల నుంచి పెద్ద ఎత్తున నిధులు రాబట్టి మన పెద్దాపురం నియోజకవర్గాన్ని మొదటి ర్యాంకులో నిలబెట్టినటువంటి రాజప్ప గారు కూడా మనకి ఇందాక వాస్తవాలు ఎమ్మెల్యేగా ఉండటం మన అందరూ అదృష్టం. ఎందుకంటే వారు పనిచేయడం ఫ్యాషన్. మీరు గత ప్రభుత్వంలో మన రైల్వే స్టేషన్ సెంటర్లో ఇప్పుడు ఒక ఆర్చ్ ఏర్పాటు చేయడం జరిగింది. 5 సంవత్సరాల్లో కనీసం సగం పూర్తయినటువంటి ఆర్చ్ను కూడా కంప్లీట్ చేసేట్టు విధంగా పనిచేశారు. గడియార స్తంభం మీరు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు 10 మందికి చెప్పాలి గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది. గత ప్రభుత్వంలో ఖజానాల్లో నిండుగా డబ్బులు ఉండే. చంద్రబాబు నాయుడు గారు దిగిపోతా మంచి డబ్బులతో జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పడం జరిగింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతా ఖజానాలో నయా పైసా లేకుండా మొత్తం
ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ విజనరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి, అలాగే వారికి తోడుగా అభివృద్ధి సంక్షేమం ఈ రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు, వారిద్దరికి ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారితో కానీ అక్కడ బీజేపీ పార్టీతో ఉన్నటువంటి సంబంధాల వల్లే జగన్ గారు వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి వెళ్ళిపోయినప్పటికీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రావటం వల్లే మన రాష్ట్రం అంతా కూడా ఈరోజు సుభిక్షంగా ఉందని కూడా, అలాగే రాజప్ప గారు ప్రతి పని పట్ల శ్రద్ధ చూపెట్టి ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో చేయవలసిన పని ఏమీ లేదు. ఏమంటే వ్యక్తిగతంగా ప్రతి కుటుంబానికి కష్టాలు ఉంటాయి. కష్టాలు భగవంతుడు తీర్చాలి కానీ వ్యక్తులు తీర్చే కష్టాలు కాదు. చిన్న చిన్న సమస్యలు ప్రజా ఉపయోగకరమైనటువంటి ఇటు పట్టణాల్లో కానీ ఇటు గ్రామాల్లో కానీ రోడ్లు కానీ ట్రైన్లు కానీ పార్కులు కానీ అన్నీ కూడా పక్కన మంచినీరు కూడా మరి పరిశుభ్రంగా అందేలాగా కృషి జరిగింది. అన్ని బ్రహ్మాండంగా మన నియోజకవర్గం దినదిన అభివృద్ధి చెందిందని మీ ద్వారా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలి. మరొకసారి రాజప్ప గారి నాయకత్వాన్ని మన పెద్దాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఇందాక బొలుసు వాసు గారు చెప్పినట్టు మరి కష్టకాలంలో పార్టీకి అండగా ఉండి ఆ రోజు మీరందరూ ఖచ్చితమైనటువంటి మెజార్టీతో బొలుసు వాసు గారిని కౌన్సిలర్గా గెలిపించినందుకు కూడా ముందుగా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే పార్టీ గాలి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు అందరూ ఎక్కించేస్తారు. ఇప్పుడు రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో వన్ సైడ్గా కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ప్రతి వార్డుని దృష్టిలో పెట్టుకుని ఎక్కడైతే ఏ పని పడుతుందో అన్ని పనులు కూడా ఒక్కొక్కటి పూర్తి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీరు అందరూ చూడవచ్చు రైల్వే స్టేషన్ దగ్గర ఎంత ఇబ్బందిగా ఉండేదో గతంలో. అలా రైల్వే స్టేషన్ దగ్గర కూడా కొట్లన్నీ కూడా వెనక వరపు ఎప్పుడో 25-30 సంవత్సరాల క్రితం కూడా ఆ డ్రైన్ క్లీన్ చేయకపోతే ఆ డ్రైన్ క్లీన్ చేయించడం కానీ ప్రతి పని అక్కడ మీరు అందరూ పట్టణంలో ఏదో నిమ్మ తోటకు సంబంధించి మీరు పట్టణంలో ప్రతి ఏరియా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఆ నీలమ్మ చెరువు గడ్డ దగ్గర కానీ అక్కడ ఉన్నటువంటి జిమ్ములు కానీ ప్రతి వార్డులో పడినటువంటి రోడ్లు కానీ అన్నీ కూడా మీరు చూడాలి. అలాగే ముఖ్యంగా రాజప్ప గారికి ప్రధాన అనుచరుడిగా ఉండి వాసుకి బలుసు వాసుకి ఏ పని అడిగినా రాజప్ప గారు కూడా వెంటనే చేయటం, అటువంటి అభ్యర్థి మీ వార్డులో ఉండటం వార్డులో ఉన్నటువంటి ప్రజలు కూడా అదృష్టపడే సందర్భంగా తెలియజేసుకుంటూ, రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మరి ఎదుటి పార్టీకి క్యాండిడేట్ నుంచోవాలంటే 24వ వార్డులో భయపడే విధంగా మీ తీర్పు ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఎందుకంటే మీరు అందరూ కూడా కూటమి పార్టీకి నిజమైనటువంటి కార్యకర్తలుగా పనిచేసేటువంటి మీరు అందరూ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితమైనటువంటి మెజార్టీతో గెలిపించాలి. మరీ ముఖ్యంగా ఈరోజు ఏదైతే జిమ్ ఉందో మరి మీ అందరి కోసం ఏర్పాటు చేసినటువంటి జిమ్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు మనం మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటే, మీరు శ్రద్ధ కనబరిస్తే ఆటోమేటిక్గా మీ పిల్లలు కూడా మరి అది మగవారైనా ఆడవారైనా వారు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపెట్టి, ఎప్పుడైతే తల్లి ఇంటికి పెద్ద కాబట్టి మీరు ఆ జిమ్ను వాడుకుంటే రేపు పిల్లలు కూడా ఈ ఎక్సర్సైజ్ వచ్చి చెడు అలవాట్లకు దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే రాజప్ప గారి విషయానికి వస్తే మన కాకినాడ జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలు ఉంటే మన చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేస్తే మన పెద్దాపురం నియోజకవర్గం ఇటు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ నిధులు తేవటంలో కానీ ఎమ్మెల్యే గారు వెళ్ళి ప్రతి వ్యవస్థ దగ్గర నుంచి నిధులు రాబట్టడంలో కానీ మొట్టమొదటి స్థానంలో మొట్టమొదటి ర్యాంక్ వచ్చిందని కూడా మన పెద్దాపురం నియోజకవర్గం ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే ఏ